గత ప్రభుత్వంలో హత్యలు, దాడులకు గురైన బాధిత దళిత కుటుంబాలు హోంమంత్రి అనితను కలిశారు. కేసులన్నీ త్వరితగతిన పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశిస్తామని, ఇబ్బంది పడ్డ దళితులందరికీ న్యాయం చేస్తామని, బాధితులకు అండగా ఉంటామని హోంమంత్రి అనిత భరోసా ఇచ్చారు. దళితులు ఎవరైతే అన్యాయం అయిపోయారో లాస్ట్ గవర్నమెంట్ లో వాళ్ళందరూ కూడా ఈ రోజు న్యాయం గురించి మళ్ళా ఈ రోజు మా దగ్గరికి రావడం జరిగింది. ఆల్రెడీ అన్ని కూడా కేసెస్ అన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ఈ కేసెస్ అన్ని కూడా ఇమీడియట్ గా ఏదైతే పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోలీస్ తరపు నుంచి గానీ, ప్రాసిక్యూషన్ తరపు నుంచి గానీ ఎటువంటి డిలే లేకుండా చేసే బాధ్యత తీసుకుంటామని వీళ్ళందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. అతి ముఖ్యంగా ఈ రోజు అనంతబాబు చేసిన హత్య ఏదైతే ఉందో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో అనంతబాబుతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా దోషుల కింద గుర్తించాలి అని చెప్పి వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా ఆ కోణం నుంచి కూడా ఎంక్వైరీ చేయమని డిపార్ట్మెంట్ వారిని కూడా ఆదేశిస్తాం ఈ రోజు. అదేవిధంగా అందరికీ కూడా ఏ రోజు ఆ టైంలో దళితుల డాక్టర్ సుధాకర్ గారు కానీ ఆల్రెడీ అది సిబిఐ ఎంక్వైరీలో కూడా ఉంది. డాక్టర్ మన వరప్రసాద్ శిరోముండనం కేసు ఒకటి ఉంది. ఇలాంటివి లాస్ట్ గవర్నమెంట్ లో దళితుల మీద జరిగిన అఘాయిత్యాలు చాలా కోకొల్లలు ఉన్నాయి. ఆఖరికి అతను సీఎం కుర్చీలో కూర్చోవడానికి ఒక యువకుడిని, శ్రీను అనే యువకుడిని, ఈ రోజు ఆయన ఇంటి పేరు కూడా కోడిగా తెప్పే పరిస్థితి వచ్చింది. ఆయన మీద కావాలని చేసిన కుట్ర. ఈ రోజుకి కూడా అబ్బాయిని ఎలా ఇబ్బంది పడుతున్నారంటే, ఆ శ్రీని ఎలా ఇబ్బంది పెడుతున్నారంటే, కోర్టుకి కూడా ఈ రోజు వరకు కూడా అప్పీల్ కాలకుండా అతను ఈ రోజుకి కూడా చెప్తున్నాడు నాతో, అమ్మ ప్రతి వారం కూడా నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సంతకం పెట్టి రావాలమ్మా, నేను ఇప్పుడు అక్కడ జైల్లో ఉండి చదువుకున్నాను, ఇంకా నేను ఫర్దర్ గా ఉద్యోగం చేయాలన్నా కూడా ఈ కేసు నాకు చాలా అడ్డంకిగా ఉంది, ఏదో రకంగా నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆ కుర్రోడు కూడా వచ్చి బాధపడడం జరిగింది. వీటన్నిటి మీద కూడా ఒక పరిష్కారం యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ పరిష్కారం తీసుకుని వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని మాత్రం నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.